మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు వర్షిత్. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? స్వర్ణోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. నిన్న ఏం జరిగిందంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఏం చేశారు, ఒక 10 బిల్స్ని అయితే తమిళనాడు వాళ్ళకైతే పంపించారు. దాన్ని అయితే ఇంప్లిమెంటింగ్ చేసేది అయితే గవర్నర్ అయితే సైన్ పెట్టేది, దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేసేయాలి. ఒకవేళ దాన్ని చూడడం, పరిశీలించడం అనేది అయితే ఆ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు సైన్ చేసిన తర్వాత అయితే చూడాలి. కానీ అయితే ముందే అలా ఇంకా అయితే ఆ యాక్ట్ల మీద అయితే సైన్ చేయలేదు. అందుకోసం అయితే ఏం చేశారు, ఈ తమిళనాడు గవర్నమెంట్ మెంబర్స్ అయితే సుప్రీంకోర్టు దగ్గరికి అయితే వెళ్ళారు. ఇప్పుడు డైరెక్ట్ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇప్పుడు ఆ యాక్ట్లు అయితే ఉంటాయి కదా, దాన్ని అయితే మొత్తం అయితే చూసేసింది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళా ఇందులో అయితే ద్రౌపది ముర్ము గారు అయితే మీరు అలా చేయొచ్చా అని అయితే సుప్రీంకోర్టుని అయితే ఒక 14 ప్రశ్నలు అయితే అడిగింది. గవర్నర్కి అయితే ఒక పవర్ లాగితే ఉంటుంది. అంటే గవర్నర్ ఏం చేయొచ్చు అని అయితే ఏం చేసినా ఏం కాదు, అదొక గవర్నర్కే ఉంటుంది. అందుకోసం అయితే గవర్నర్ ప్రెసిడెంట్కి అయితే ఉంటుంది. అది ఒకవేళ గవర్నర్ కంటే అది స్టేట్లో, నేషనల్ మన ఇండియాలో అయితే ప్రెసిడెంట్ గారికి అయితే ఉంటుంది. అందుకోసం అయితే ఒక 14 క్వశ్చన్స్ని అయితే అడిగింది సుప్రీంకోర్టుకి అయితే. అసలు మీరు సుప్రీంకోర్టులో అయితే 5 బెంచెస్కి అయితే ఈ యాక్ట్ని అయితే చూడాలి. కానీ అయితే మీరు అలా అయితే చేయలేదని అయితే మొత్తం సీరియస్ అయితే అయిపోయింది ద్రౌపది ముర్ము గారు అయితే. అందులో అయితే మీరు జస్ట్ సుప్రీంకోర్టు అయితే చేయండి అనేది చెప్పాలి. కానీ అయితే డైరెక్ట్ ఇది ఆర్డర్ లెక్క ఇది చేసి తీరాలి అని అయితే అలా అయితే చెప్తుంది సుప్రీంకోర్టు అయితే. అందుకోసం అయితే ద్రౌపది ముర్ము గారు అయితే నేనైతే సీరియస్ అయితే అయ్యారు ఈ సుప్రీంకోర్టు మీద, ఇంకా ఆ తమిళనాడు గవర్నర్ మీద అయితే. 200 కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాల లోపు పనులు పూర్తి. ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఇదైతే 200 crores పెట్టి అయితే కాళేశ్వరం మీద డెవలప్ అంటే టూరిస్ట్ ప్లేస్ అయితే డెవలప్ చేస్తారని అయితే ఇచ్చారు. గచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునరుద్ధరించండి, లేదంటే సిఎస్ సహా 1/2 డజను మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది. ఇదైతే నిన్నైతే బిఆర్ గవాయ్, ఇప్పుడు సిజే సుప్రీంకోర్టు ఏం చేశారు, ప్రధాన న్యాయమూర్తి గారు సిజే గవాయ్ గారు ఏం చేశారంటే, ఈ తెలంగాణ గచ్చిబౌలి ఇష్యూ అయితే ఉంది కదా, దాని గురించి అయితే చర్చించారు. చెరువుల్లో హార్మోనియులు should come under IAEA watch. This is told by our Defense Minister Rajnath Singh. Now this is about the IAEA. Now all the nukes which are under the Pakistan must come under IAEA. IAEA means International Atomic Energy Agency. Pakistan calls for probe into Indian nuclear black market. Kancha Gachibowli, tree felling, restore forest or face jail. SC wants Telangana. Now our CJI Justice B.R. Gawai is saying that now to our CM Revanth Reddy, now that if you restore the forest, you must restore the forest with trees or you must face jail. Supreme Court is saying B.R. Gawai means Bhushan Ramakrishna Gawai. 3 terrorists killed in Pulwama. Tamil Nadu CM claims
టెరిటోరియల్ బేస్ స్వదేశీ ఆయుధాలతో అజేయ శక్తి. ఆధునిక యుద్ధాల తీరుతెన్నులు మర్చిపోతున్నాయి. నేడు ఎదురుదాడికి, ఆత్మరక్షణకు డ్రోన్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు అత్యంత కీలక మావుతున్నాయి. పూర్తిగా విదేశీ ఆయుధాలపైనే ఆధారపడటం ఏ దేశానికైనా ఆత్మహత్య సదృశమవుతోంది. ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దేశమే శత్రువు పీచమన చగలుతుంది. అందుకే భారత్ సొంత గడ్డపై ఆయుధాల తయారీకి పెద్దపీట వేస్తోంది. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఒక వార్ అంటే ఇందులో అయితే వెపన్స్, సోల్జర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో అయితే వెపన్స్ అనేటివి అయితే కొన్ని దేశాలు అయితే వాళ్ళ దగ్గర వెల్ డెవలప్డ్ వెపన్స్ కూడా అయితే ఉంటాయి. కానీ అయితే ఇంకా కొన్ని దేశాలు అయితే వేరే దేశాల దగ్గర నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి వెపన్స్. ఇప్పుడు అలా అయితే మనకి ఇండియా ఇంకా పాకిస్తాన్ వారైతే ఇండియాకి ఇంకా పాకిస్తాన్కి అయితే వారైతే జరిగింది కదా. అందులో కూడా అయితే పాకిస్తాన్ అయితే వేరే దేశం చైనా నుంచి కూడా అయితే వెపన్స్ అనేది ఎక్స్పోర్ట్స్ అయితే చేసుకున్నాయి. ఇందులో అయితే అయినా మన దగ్గర వెల్ డెవలప్డ్ వెపన్స్ ఉన్నాయి కూడా అయితే పాకిస్తాన్ అయితే మనం ఏం చేయలేకపోయింది. మనమైతే పాకిస్తాన్ ఎంత దాడి చేసిన అయితే మనం వాటిని అయితే ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియా అయితే ఏం చేయబోతుందంటే ఇప్పుడు కొత్తగా వెపన్స్ అయితే మనమే తయారు చేసుకునేలాగైతే చేస్తుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని వెపన్స్ అనేటివి అయితే రష్యా నుంచి అయితే S-400 అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు అలా కాకుండా అయితే మనమే సొంతగా వెపన్స్ చేయడము, ఇంకా మనమే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం లాంటివి అయితే చేద్దామని అయితే ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే చేయబోతుంది మన ఇండియా అయితే. Beauty contestants work in Telangana's cultural tapestry at Pochampalli. This is about yesterday the beauty contestants, Miss World contestants went to the Yadagiri Gutta temple in Yadadri Bondagiri. Fire at building in Afzalbaj. Infant among 8 rescued. Mercury dips below 40 degrees Celsius in most parts. This is about the TGDPC, means Telangana State Development Planning Society, is saying that totally 40 degrees Celsius below there is a part in some places. DCA seizes syrup shops. DCA means Drug Control Administration. Robot firefighters deployed. Now so many days before we have told that now they are making a new robotic fire rescuer. So now they used in the Afzalbaj fire rescue. MU for better cyber security measures. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మానవ ప్రగతికి కాంతి పథం. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమాన్ 1960 మే 16న తొలిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఇది భౌతిక శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి, మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులకు దీపదారి అయ్యింది. వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదపడింది. అందుకే ఏటా ఇదే తేదీన అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇదైతే దేని గురించి అంటే అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈ రోజు అయితే. అందుకోసం అయితే ఆర్టికల్ అయితే రాశారు. 1960లో అయితే మే 16న అయితే తొలిసారిగా అయితే లేజర్ లైట్ ని అయితే కనుక్కున్నారు. అదైతే అమెరికన్ సైంటిస్ట్ థియోడర్ మైమాన్. ఈయన అయితే
ఒక లేజర్ లైట్ అయితే కనుక్కున్నారు. ఆ తర్వాత అయితే లైట్స్ అనేటివి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లేజర్ లైట్స్ అనేటివి అయితే ఈ ఆపరేషన్స్ అంటే సర్జరీలో అయితే యూస్ చేస్తారు. ఇంకా ఈ సర్జరీతో పాటు కూడా అయితే చిన్న చిన్న ఆర్గాన్స్ మన బాడీలో ఇంకా కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ అయినప్పుడు కూడా అయితే ఈ లేజర్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో అయితే ఈ ఆపరేషన్స్ అనేటివి అయితే చాలా సక్సెస్ఫుల్ అయితే అయ్యాయి. అందుకోసం అయితే మనం అయితే మే 16th అయితే అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఇప్పటికైతే జరుపుకుంటున్నాము. ఇప్పుడు దీనివల్ల ఈ లేజర్ లైట్ ద్వారా కూడా అయితే బాడీలో ఐకి అనే ఇప్పుడు డైరెక్ట్ ఐలో పడితే అయితే డిఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది ఫోర్స్ఫుల్ అయితే ఆ లైట్ ప్రెజర్ అనేది అయితే అది అయితే రిలీజ్ చేస్తుంది. అది మామూలు ఈ లైట్ ట్యూబ్స్ లా అయితే కాదు. అంటే ఈ లైట్ ట్యూబ్స్ అయితే ఓన్లీ సరౌండింగ్స్ అయితే యూజ్ చేస్తుంది. కానీ అయితే లేజర్ లైట్ అనేది స్ట్రైట్ గా యూజ్ అయితే అవుతుంది. ఓన్లీ వన్ పాత్ లో అయితే ఇంటి నుంచి పొలం వరకు. అంటే ఇప్పుడు ఈ లేజర్ లైట్స్ అనేటివి అయితే మనం ఇంట్లో ఇంకా పొలం అంటే ఇప్పుడు గ్రెయిన్స్ ఇంకా కొన్ని పొలాల్లో అయితే మనం పంటను పండించుకునేటప్పుడు కూడా అయితే కొన్ని ఇన్సెక్ట్స్ వచ్చినప్పుడు కూడా అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారు. Chief Minister promises huge funding to develop Kaleshwaram temple. Revanth Reddy takes holy dip on the inaugural day of the 12-day Saraswati Pushkaralu. Promises 100 crore to 20 crore for improving amenities. Now this is about our Chief Minister Revanth Reddy is promising to develop the Kaleshwaram temple because of the Saraswati Pushkaralu. Our Chief Minister giving 100 crore to 200 crore rupees. Saraswati Navaratnamala Harati casts a spell. Panel favors declaration of 400-acre Kanche Gachibowli land as forest. Now this is about the totally the 400 acres. Supreme Court is saying that this 400 acres in the Kanche Gachibowli is the land of forest. Manu Naik's MU with Turkish Institute over support to Pakistan. Now MUU means Maulana Azad National Urdu University. This is held in the Hyderabad. SCR's Civil Defense Unit to train staff on cyber attacks. Now CDO full form is Civil Defense Organization. The Civil Defense Organization is saying that we must train all the cyber attacks. నెక్స్ట్ ఆర్టికల్ చైనా దూకుడు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు పెద్ద మొత్తంలో చేరుతున్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్ వాహనాల వాటా అధికమే. దీంతో చాలా దేశాలు విద్యుత్ వాహనాలపై దృష్టి సారించాయి. ఈ విషయంలో అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే చైనా శరవేగంగా దూసుకెళ్లిపోతోంది. 2020లో చైనాలో మొత్తం కార్ల విక్రయాల్లో విద్యుత్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల వాటా 6%. 3 ఏళ్లలో అది 6 రేట్లకు పైగా పెరిగింది. ఇందులో 3/2 పూర్తి స్థాయి ఎలక్ట్రిక్వే. ఇదైతే హైబ్రిడ్ కార్స్ అంటే ఇప్పుడు చైనాలో అయితే యూజ్ అయ్యే కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ గురించి అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో. అయితే శిలాజ ఇంధనాల విచ్చలవిడి ఉపయోగం వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు పెద్ద మొత్తంలో చేరుతున్నాయి. ఈ శిలాజ ఇంధనాలు అంటే ఫ్యూయల్. ఇప్పుడు ఫ్యూయల్ అనేది అయితే గ్రౌండ్ లో అయితే దొరుకుతుంది. ఇప్పుడు గ్రౌండ్ లో అయితే వాటర్ ఇంకా దానికి బదులు ఫ్యూయల్ కూడా అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ అయితే తీసి అయితే దీన్ని కొన్ని ఇల్యూజన్స్ తో అయితే మిక్స్ చేసి అయితే పెట్రోల్, డీజిల్ అయితే వాడతారు.
ఇదైతే ఇవి కొన్ని మిషన్స్ ఇంకా వెహికల్స్ లో అయితే ఎక్కువైతే యూజ్ అయితే అవుతుంది ఈ ఫ్యూయల్స్ డీజిల్ ఇంకా పెట్రోల్ అనేటివి. ఇప్పుడు బొగ్గు కూడా అయితే అంటే కోల్ ఇది కూడా అయితే శిలాజ ఇంధనమే. ఎందుకంటే ఇప్పుడు కోల్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ చేసినప్పుడు అయితే అదొక స్మోక్ అయితే రిలీజ్ చేస్తుంది కదా, అందువల్ల దాని అయితే శిలాజ ఇంధనం అని అయితే అంటారు. ఇప్పుడు ఆ స్మోక్ రిలీజ్ అయినప్పుడు అయితే ఇదైతే కర్బన ఉద్గారాలు మొత్తం ఇది ఆక్సిజన్ లో కలిసి అయిపోతే ఇప్పుడు ఓజోన్ లేయర్ అయితే ఉంటుంది కదా, దానికైతే ఓజోన్ లేయర్ కి అయితే పెద్ద అయితే హోల్ పడింది. ఇందులో పెట్రోల్ డీజిల్ వాహనాల వాటా అధికమే. దీంతో చాలా దేశాలు విద్యుత్ వాహనాలపై దృష్టి సారించాయి. అంటే ఇప్పుడు వెహికల్స్ లో అయితే ఎక్కువ పెట్రోల్ ఇంకా డీజిల్ తో అయితే యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అయితే ఎక్కువ స్మోక్ రిలీజ్ అవుతుంది కాబట్టి అయితే ఇక వీళ్ళు ఏం చేశారు, అందుకోసం అయితే దేశాలు మొత్తం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అయితే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయితే ఇప్పుడు ఎక్కువ డెవలప్డ్ కంపెనీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్ అయితే డెవలప్ అయితే అవుతున్నాయి. ఈ విషయంలో అమెరికా ఐరోపా దేశాలతో పోలిస్తే చైనా శరవేగంగా దూసుకెళ్ళిపోతోంది. ఇప్పుడు ఈ మ్యాటర్లో అయితే ఐరోపా యుఎన్ఓ కంట్రీస్ ఇంకా అమెరికా, ఐరోపా కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్, ఇప్పుడు యూరోప్ కంట్రీస్ ఇంకా అమెరికా ఈ టూ వాటికన్నా అయితే ఇప్పుడు చైనా అనేది అయితే చాలా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ని అయితే చాలా యూజ్ చేస్తుంది, వాటిని అయితే తయారు కూడా అయితే చేస్తుంది. ఇందులో అయితే చైనా అయితే ఫస్ట్ లో అయితే ఉంది. 3 ఏళ్లలో అది 6 రెట్లకు పైగా పెరిగింది. ఇందులో 3/2 పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వే. ఇవైతే 3 years లో అయితే అదైతే చైనాలో అయితే 6% దాకా అయితే పెరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇందులో అయితే చైనా అయితే 6 times అయితే పెరిగింది. 6 రేట్లు అంటే ఇప్పుడు 6% అంటే పర్సంటేజ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు 6 రేట్లు అంటే 600% పర్సంటేజ్ కన్నా అయితే రేట్లు అనేది అయితే ఎక్కువైతే ఉంటుంది. అందులో అయితే చైనా అయితే ఇంకా చాలా అయితే ప్రొడక్షన్స్ అయితే ఎక్కువైతే పెరుగుతున్నాయి. The paradox of the approach to the Manipur issue. As the stagnated conflict in Manipur completes 2 years, the veritable wait for the Godot of political settlement continues to remain elusive. Despite unleashing a train of devastation, the loss of over 250 lives and an unfolding human tragedy which completed thousands of internally displaced persons to live in subhuman makeshift relief centers for over 2 years. Now this is about the from 2 years the Manipur conflicts was there. Now this is happened with the political settlements, means like in the political settlements means and giving money and doing some illegal membership. So now the people of 250 members was dead in these attacks. So now they are stopped. They want to stop. Now Manipur members must stop this violence. The yearly thank you to nurses is not enough. May 12 has passed an annual day where we honor Florence Nightingale and celebrate the unsung heroes of healthcare, nurses. We praise nurses on this day, International Nurses Day, but the urgency to truly empower the stars of our healthcare system quickly fades. Now this is about the on May 12 we are going to celebrate the International Nurses Day. Now the nurses are the caretaking
a hospital and they will take care of our health. So now the people must give some greets to them. Now opinion page is Bihar's high replacement rate a consequence of poverty. This is about the poverty line. Now poverty line means now for the rich people. Now below poverty line and above poverty line will be. Now below poverty line member will be so much poor. They will get the money from some schemes from the government. And now this is about the poverty line below members who are the poor. Farewell Justice Kanna. త్రివేణి సంగమానికి Farewell Justice Kanna. Now this is about our former CJI. Means now B.R. Gawai is our CJI and before him Justice Sanjeev Khanna is our CJI. Now he went out of the CJI place, so now they have did a farewell for him. త్రివేణి సంగమానికి పుష్కర శోభ. ఇదైతే సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదా కాళేశ్వరంలో అయితే. అందులో అయితే పుష్కరాలు అనేటివి అయితే 12 years ఒకసారి అయితే జరుగుతాయి. ఇందులో అయితే నిన్న అయితే అందరూ మంత్రులు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అక్కడికి అయితే వెళ్ళారు. ఇంకా కాళేశ్వరంలో అయితే కొన్ని టెంపుల్స్ కూడా అయితే విజిట్ చేశారు. Experts debate if reference is a folly to bypass judicial review. Experts debate if reference is a folly to bypass judicial review. An opinion by the Supreme Court under a presidential reference is not binding, says senior advocate Kapil Sibal. Now the senior advocate Kapil Sibal is saying that he is the senior advocate Kapil Sibal. Now he is saying that we must not go against the president because president have a presidential acts. They will make the all to the constitution. Shah visits AIIMS. Meet injured security forces. Now AIIMS means All India Institute of Medical Science. In this, now the security, what are the injured security forces? He went to them. 10 intermist shot die in Manipur encounter. Totally 10 Maoists was killed in the Manipur encounters. India-Pakistan to continue measures to reduce Alderness River. This is told by the armed forces and the General Upendra Dwivedi about the India and Pakistan to continue the measures to alertness means we must be in the alert place. India's talks with Pakistan will be strictly bilateral, says Jaisha. Bilateral Says Jaishankar. This is told by our foreign external affairs minister S. Jaishankar about the now India and Pakistan must be peace in the wars. ప్రతిభా పేజ్ 4 వర్ణాలే వందల కులాలై. ఇదైతే 4 వర్ణాలు అని అయితే ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు వేదిక్స్లో అయితే అప్పట్లో అయితే 4 క్యాస్టెస్ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇవైతే 4 క్యాస్టెస్ అనేది అయితే ఉండేవి. ఈ క్షత్రియులు అంటే అప్పర్ క్యాస్ట్ లాగా అయితే అనుకోవచ్చు. ఇందులో అయితే వీళ్ళు అయితే అంటే ఇప్పుడు రాజుల కొడుకులు ఇంకా కూతుర్లు వాళ్ళైతే వస్తారు. ఇప్పుడు ఇందులో అయితే ఓన్లీ వీళ్ళే చదువుకోవాలి, వీళ్ళే రాజ్యాన్ని అయితే పాలించాలి. ఆ తర్వాత అయితే బ్రాహ్మణులు వీళ్ళైతే ఇప్పుడు టెంపుల్స్లో అయితే పూజలు లాంటివి అయితే చేస్తారు. ఇలా అయితే నెక్స్ట్ ఇంకా వాళ్ళు అయితే కొందరు బట్టలు పిండుతారు రాజులకి. ఆ తర్వాత వాళ్ళు
ఇంకొందరిని అయితే పనిలాగైతే పెట్టుకుంటారు. ఈ 4 క్యాస్టెస్ లాగైతే ఆ తర్వాత అయితే ఫ్యూచర్ డెవలపింగ్లో భాగంగా అయితే ఆ తర్వాత ఇందులో అయితే బ్రాహ్మణుల క్యాస్ట్ డివైడ్ అయిపోయింది. ఇంకా క్షత్రియుల్లో, వైశ్యుల్లో, శూద్రుల్లో ఇలా డివైడ్ అయితే ఈ క్యాస్టెస్ అయితే ఇప్పుడైతే లేవు ఎక్కువ శాతం అయితే. కుమ్మరి సారెపై చలనం భ్రమణం ఇదైతే ఇప్పుడు కుండలు అయితే ఉంటాయి కదా, కుండలు అంటే ఇప్పుడు మట్టి పాత్రలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే తయారు చేయడం ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. వీళ్ళని అందులో అయితే వీళ్ళైతే తిరుగుతున్నాక అయితే మట్టితో అయితే ఆ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారు. అందులో అయితే షేకింగ్ ఇంకా వైబ్రేటింగ్ అయితే ఉంటుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇచ్చారు ఇక్కడైతే. Rahul walks to venue after police bar enter of convoy. Now this is the Buddhi. Now Rahul Gandhi and Sonia Gandhi, some members have kept a case. So now the police are taking charges on them after when they released from the judicial custody. So now they are making some convoys. Gig workers meeting demands minimum bags, social security. Now this is about the social security. Now for the gig workers they must give a minimum importance. Who is the gig workers? Gig workers means like the Zomato members or Swiggy members who are delivering one place to another place any item. Kaziranga Park is a bed of orchids for the famed one honored rhino. Assam's Kaziranga National Park and Tiger Reserve, the safest home of the one-horned rhino on earth. Now this is about the one-horned rhino. This is about the Kaziranga National Park and Tiger Reserve place. Now business page, Trump rhetoric. Trump rhetoric won't harm Apple's India manufacturing. Now this is about the Trump is saying to Apple companies to not import or export the Apple mobiles or Apple companies to the India. They must stop. Now markets watch. Now Sensex was closed in the 82,531 points and got a profits 1.48% and US dollars stopped in 85 rupees and it have got losses. Gold have got losses and Brent oil also got losses and Nifty also got some profits. Sensex jumps 1,200 points. Nifty reclaims 25,000 peak after 7 months. This is about the after the 7 months totally 25. Nifty went to the 25,000 its peak stage and now Sensex have got the 1,200 points profit. ఇప్పుడు వస్తున్నారు ఆ పేజ్. ఆమె గెలుపు ఓ సంచలనం. ఇదైతే 1998లో అయితే మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయితే జరిగింది. ఇందులో అయితే లినోర్ గారు అయితే గెలిచారు. ఇప్పుడు సినిమా పేజ్. ఇటు ఎన్టీఆర్ అటు అమీర్. ఇదైతే టాలీవుడ్ నుంచి అయితే ఎన్టీఆర్ గారు ఇంకా బాలీవుడ్ నుంచి అయితే అమీర్ ఖాన్ గారు అయితే ఒక అవార్డ్కి అయితే సెలెక్ట్ అయితే అవుతున్నారు. ఇప్పుడు బిజినెస్ పేజ్. ఐఫోన్ తయారీ ఏమవుతోంది? టీమ్ కుక్ భారత్లో విస్తరణ ఆపండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన. పెట్టుబడులు కొనసాగుతున్నాయన్న యాపిల్ అధికారులు. ఇదైతే యాపిల్ ఫోన్ ప్రోడక్ట్స్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ యాపిల్ ప్రోడక్ట్స్ అయితే మన ఇండియాలో అయితే చాలా క్రేజ్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే ఈ యాపిల్ ఫోన్స్ అయితే చాలా మంది అయితే ఓన్లీ మన ఇండియా నుంచి అయితే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్ టిమ్ కుక్
ఈ కంపెనీ మెంబర్స్ ఇన్వెస్టర్స్ అయితే ఓన్లీ ఇండియా మీద అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మధ్యలో అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే వచ్చి ఈ ప్రొడక్ట్స్ ఇండియాలో అయితే ఆపన్ అని అయితే ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అమెరికాలో అయితే ఐఫోన్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి అయితే ఎక్కువైతే లేదు, ఓన్లీ మన ఇండియా నుంచి అయితే అమెరికాకి అయితే వెళ్తున్నాయి. అందుకోసం అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఆపుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియా మీద అయితే పెట్టొద్దని. మళ్ళీ 25 ఆయన ఇప్పుడు టీమ్ కుక్ మెంబర్స్ అయితే ఓన్లీ మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అయితే పెడదామని అయితే వాళ్ళైతే ఉన్నారు. మళ్ళీ 25,000 పాయింట్ల పైకి నిఫ్టీ ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 1200 పాయింట్స్ అయితే పెరిగి 82,535 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది. నిఫ్టీ అయితే 395 పాయింట్స్ అయితే పెరిగి 25,062 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది. మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు. Now world news page. US close to a deal on Iran's nuclear program. This is told by the Donald Trump about the now US must be keep a close deal on the Iran nuclear program. Now sports page. Big push for Royal Challengers as Paridar resumes training. చక్రం చెప్పింది చేద్దామా, ఇది ఒక గేమ్స్ ఇంకా టైం టేబుల్ గురించి అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు దాన్ని స్పిన్ చేస్తే అయితే ఏం వర్క్ చేయాలని అయితే వస్తుంది. ఇది సెలవుల్లో సరదాగా పేజ్లో అయితే వచ్చింది. I don't think it will be like before anymore. This is told by the Neeraj Chopra about the he don't know he will win or lose. తైలాన్ని తాగేయకండి, వాడకం ఎక్కువైతే ఉపాకాయం. ఇదైతే తైలం అంటే ఆయిల్. ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ అయితే ఎక్కువైతే ప్రొడక్ట్ అవుతున్నాయి కదా. ఆయిల్ ఫుడ్స్ తింటే అయితే ఉపాకాయం అంటే మనం ఫ్యాట్ అయితే అవుతాము. అందుకే అయితే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయండి అని అయితే ఇచ్చారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.